ఆలోచించండి. 2014లో మీరు గెలిపిస్తే స్మార్ట్ సిటీ తెచ్చిండు, నేషనల్ హైవేలు తెచ్చిండు, కరీంనగర్ కు రైలు తెచ్చిండు. దురదృష్టవశాత్తు 2019లో వినోద్ అన్న ఓడిపోయింది. ఓడిపోతే మాత్రం ఊరుకున్నాడా? ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా కరీంనగర్ లో ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. కష్ట సుఖాల్లో ఉన్నాడు. అన్నింటా నిలబడి కరీంనగర్ లో కరోనా వచ్చినా, మన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా, ఓడిపోయినా కూడా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన వినోద్ అన్న గారు. అందువల్ల మీరందరూ కూడా మంచిగా పనిచేసే వినోద్ అన్నను మనం గెలిపించుకుందాం. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్యన. ఇవాళ ప్రజలకు అర్థమైంది, ఇంతమంది అక్కా చెల్లెలు కనబడుతున్నారు. నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మన కేసీఆర్ ఉండగా 4 ఏళ్లు ఈ కరీంనగర్ లో ప్రతిరోజు నల్లా వచ్చింది. కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయింది. దినం తప్పించి దినం నల్ల ఎందుకైంది? మరి 4 ఏళ్లు కేసీఆర్ ఇస్తాడెట్లా? ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలలకే దినం తప్పించి దినం నల్ల అవుతుందా? మరి ఇంకా 4 నెలలు పోతే 4 రోజులకు ఒక్కసారి వస్తుంది నల్ల. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ఇంకా 4 రోజులకు ఒక్కసారి నల్లొచ్చే ప్రమాదం ఉంటది. ఇప్పటికే దినం తప్పించి దినం నల్లొస్తే మా అక్క చెల్లెలు కరీంనగర్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా డ్రమ్ములు కొనుకొచ్చుకుంటున్నారు, మళ్ళా హౌజులు కొనుకొస్తున్నారు, మళ్ళా నీళ్లు నింపి పట్టుకున్నాడు మోపైంది. మరి ఆనాడు కేసీఆర్ గారు 4 ఏళ్లు మిషన్ భగీరథ చేసిన తర్వాత ప్రతిరోజు కరీంనగర్ ప్రజలకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ముద్దుగా అబద్దాలాడిందక్క. ఏమని చెప్పింది మన ఎలక్షన్ల ముంగట రేవంత్ రెడ్డి? మమ్మల్ని గెలిపియండి, ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు నెలకు 2500 బ్యాంకులలో వేస్తా అన్నాడు. నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, ఎవరికన్నా కరీంనగర్ లో ఏ చెల్లెకు గాని అక్కకు గాని మహాలక్ష్మి కింద 2500 వచ్చినాయి? ఆ చెల్లె పడ్డాయా ఎవరికన్నా? మరి ఒకటే సీదా ముచ్చట, 2500 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటేయండి, పడనోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఎలక్షన్ల ముందు ఒక అవ్వని అడిగిండు, అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు. 2000 వస్తుంది బిడ్డ, కేసీఆర్ ఇస్తుండు అన్నాడు. ఇదేమన్నాడు? మళ్ళొచ్చే నెల డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ను గెలిపియండి, 4000 పెన్షన్ ఇస్తా అని అందంగా అబద్దాలాడిండు. నమ్మి ఓట్లేసిన అవ్వ తాతలను గుండెల మీద దండిండి రేవంత్ రెడ్డి. ఏడబోయింది 4000 పెన్షన్? వచ్చిందా? ఎవరికన్నా 4000 పెన్షన్ వచ్చిందా? అంటే 4000 పెన్షన్ ఇస్తానని 42 లక్షల మంది అవ్వ తాతలయ్యి అక్క చెల్లెళ్ళ ఓట్లేయించుకొని 4 నెలలైనా అమలు కాలే. అప్పుడేం చెప్పింది ఎలక్షన్ల ముంగట? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 100 రోజుల్లో చేస్తామని వాళ్ళు బాండ్ పేపర్లు పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. 100 రోజులు పోయి 120 రోజులైంది. ఏమైందయ్యా నీ 4000 పింఛన్ అంటే? ఏమేం మొన్ననే వచ్చినాం, 4 నెలలే అయింది, జర ఆగరాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆనాడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిండ్రు. 100 రోజుల్లో చేయకపోతే ముక్కు నేలకు రాస్తాం, 100 రోజుల్లో చేసి ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ముఖం చాటేస్తుండ్రు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అడగండి, మీ ఇళ్లలో, మీ ఇంటి పక్కన, మీ వార్డుల్లో అడగండి. అవ్వాతాతలకు 4000 పెన్షన్ కాదు కదా, జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. జనవరి నెల ఒక నెల 2000 కూడా ఎగ్గొట్టిండు. ఇది ఎట్లుందంటే, వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4000 పింఛన్ కాశపట్టే ఈ 2000 కూడా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆలోచించాలి. అందుకే అవ్వ తాతలకు చెప్పండి, 4000 పింఛన్ వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కి అయింది, రానోళ్ళంతా మన కారుకు, మన కేసీఆర్ కు ఓటేసుకుందామని ఇలా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు ఏం చెప్పింది వీళ్ళు? నెలకు 4000 నిరుద్యోగ భృతిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇవ్వలేదు. మొన్న మేము అసెంబ్లీలో అడిగాం, ఏమైంది 4000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని నేను అడిగితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేచి ఏమంటాడు,
మేము 4,000 ఇస్తామని గాని 6 గ్యారెంటీల్లో గాని ఎన్నికల సమయంలో హామీ ఇయ్యలేదు అని నెత్తికొక్కుంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడతాడు. నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని మోసం చేయలేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏమన్నారు? 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామన్నారు. 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. 500 బోనస్ ఇస్తామనే బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏదీ జరగలే. రైతులకు అన్యాయం, మహిళలకు అన్యాయం, నిరుద్యోగ యువతకు అన్యాయం, పేదలైన అవ్వ తాతలకు అన్యాయం. అడుగడుగున మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దొరుకుతారా? 4 నెలలనే ఇంత ఆగం పట్టిండ్రు. మల్లగిట్ట ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే 4 ఏళ్ల దాకా మనం ఆగమైపోతాం. జాగ్రత్త. అందువల్ల మీరు వినోదన్నని గెలిపిస్తే రేపు గంగుల కమలాకర్ గారు, నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తాం. బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మా అక్క చెల్లెలకు 2,500 ఇవ్వకుండా మోసం చేసినావు. మా అవ్వ తాతలకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినావు. మా రైతులకు వడ్లకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు. మా నిరుద్యోగ యువతకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినావు. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో నీకు సురుకు పెట్టిరు. బిడ్డ, ఇప్పటికన్నా కండ్లు తెరు, తొందరగా ఇయ్యమని చెప్పి మేము బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. ఆ బలం మాకు ఇవ్వండి, ఆ శక్తి మాకు ఇవ్వండి. మీరు వినోదన్నను గెలిపించి ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. సపోజ్ మీరు తప్పిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మా కమలాకరన్నో లేచి అసెంబ్లీలో అడిగినామనుకో, ఏమంటాడు? ఏమయ్యా కమలాకర్, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వాట్లకు బోనస్ ఎగ్గొట్టినా, రైతు బంధు ఎగ్గొట్టినా, ఆడోళ్లకు 2,500 ఇస్తాను ఎగ్గొట్టినా, మా వృద్ధులకు 4,000 ఇస్తాను మోసం చేసిన, నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను మోసం చేసిన, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను మోసం చేసిన, కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇస్తామని మోసం చేసిన, అయినా నాకు ఓట్లేసి నువ్వు ఏం మాట్లాడతావా కమలాకర్ అన్నడా? మేము గట్టిగా అడగాలంటే ఏం చేయాలి? బిడ్డ, నిన్ను ఓడగొట్టిండ్రు, నీ కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, నీ కాంగ్రెస్ 3rd ప్లేస్ లకు వచ్చింది, నువ్వు మోసం చేసినావు కనుక జనం కరీంనగర్ లో చురుకు పెట్టిండ్రు, జాగ్రత్త అని మేము అడగాలనా వద్దా? ఆ అడిగే బలం మీరు మాకు ఇవ్వాలి. ప్రశ్నించే గొంతును గెలిపించండి. వినోదన్న ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్టాడు, గంగుల కమలాకర్ నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం.